చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అటవీ ప్రాంతం, ఆహ్లాదకరమైన వాతావరణం, గలగల పారే సెలయేర్లు, జలపాతాలు, పక్షుల కిలకిల రాగాలు, ఎటు చూసిన ప్రకృతి అందాల సోయగాలు. తెలంగాణలో ఎక్కడా కనిపించని అరుదైన పక్షి జాతులు, ఎంతో చారిత్రాత్మకమైన కట్టడాలు, ఆకుపచ్చని రంగులో ఆకాశాన్ని తాకేందుకు పోటీ పడుతున్న కొండల అందాలు, కాకతీయుల కళా నైపుణ్యాలకు నిలువెత్తు నిదర్శనాలు. బాహ్య ప్రపంచానికి తెలియని కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్లోని పులిగుండాల ఎకో టూరిజం పైన 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. వెళ్ళాలంటే కాలిబాటనే తప్ప వేరే మార్గంలో లేదు. మనం చూస్తున్నాం, ఎత్తైన గుట్ట ఎక్కాలంటే దాదాపుగా ఈ గుట్టకు సంబంధించి ఇప్పుడు తల్లాడ రేంజ్ పరిధిలో ఉన్నటువంటి బ్రహ్మాల కుంట పరిధిలో మనం ఉన్నాం. దాదాపుగా 125 దాదాపు లెంత్ చూసుకుంటే 4 కిలోమీటర్ల 45 మీటర్ల దూరం కూడా ఇట్లనే మొత్తం అటవీ ప్రాంతంలో కాలిబాటలో అదేవిధంగా నడిచి పరిస్థితి లేదు. మొత్తం జీవుల ద్వారానే ప్రయాణం మాత్రం చేయాల్సి ఉంటుంది. కానీ ఇద్దరు వస్తే మాత్రం వన్యప్రాణులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిందే. ఫారెస్ట్ అధికారులు ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. వన్యప్రాణులు ఎక్కడికి వస్తున్నాయి, వాటికి సంబంధించిన సోర్స్ వాటర్ ఎక్కడ ఉన్నాయి, ఆ ప్రాంతాలు తిరిగే ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఐడెంటిఫికేషన్ చేశారు. ఏదేమైనా కన్నగిరి గుట్టలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఎకో టూరిజంలో అధిక ప్రాధాన్యతనిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది కనుగురు గుట్టలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇదే రోడ్డు, దీని మీద వెళ్ళాలంటే సైకిల్ మీదనో ద్విచక్ర వాహనాల్లో కార్ల మీద వెళ్తే సాధ్యపడేది కాదు. మొత్తంగా వస్తే జీబులు లేదంటే కాలిబాటనే నడవాల్సిన పరిస్థితి. జిల్లా తల్లాడ అటవీ రేంజ్ పరిధి పెనుబల్లి మండల కేంద్రం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న పులిగొండాల ప్రాంతాన్ని 1990లో అప్పటి ప్రభుత్వం గుర్తించింది. కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ లో ఈ ప్రాంతం ఉంది. అప్పట్లోనే ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని భావించారు. వేసవిలో అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులు దాహం తీర్చుకునేందుకు అప్పట్లో పులిగుండాల ప్రాజెక్టును నిర్మించారు. 1970లో రిజర్వ్ ఫారెస్ట్ జిల్లా యంత్రాంగానికి అప్పగించారు. రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ 14,422 హెక్టార్లలో విస్తరించి ఉంది. కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ తల్లాడ, కల్లూరు, చంద్రుగొండ, ఎన్కూరు, పెనుబల్లి, జూలూరుపాడు మండలాల పరిధిలో సుమారు 60,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాతిపదికన పర్యాటక ప్రదేశం ఖమ్మం నుంచి అశ్వరావుపేటకు అనుసంధానించే రాష్ట్ర రహదారి 42లో ఉన్న రామకృష్ణాపురం గ్రామం నుంచి 11.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. వర్షాకాలంలో మినీ జలపాతాన్ని పోలి ఉండే మిగులు తీగ గుండా అదనపు నీరు ప్రవహిస్తుంది. వలస పక్షులతో సహా వృక్షజాలం, జంతుజాలాంఘరి జీవ వైవిధ్యానికి మద్దతిస్తుంది. వర్షాకాలంలో మినీ వాటర్ ఫాల్లో ఏడాది పొడవునా పుష్కలంగా నీరు ఉంటుంది. దాదాపు 40 ఎకరాల్లో ఈ నీరు విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టు ప్రాంతాన్ని పులిగుండాలతో అనుసంధానించడానికి 6 కిలోమీటర్ల మేర సఫారీ ట్రాక్ ప్రతిపాదించారు. ఇది సహజ జలపాతం. శాశ్వత నీటి ప్రవాహాల వెంట ప్రయాణించే పర్యాటకులకు ఇది ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. దట్టమైన అటవీ ప్రాంతం, పక్షుల కిలకిల రాగాలు, జంతువుల ఆటపాట, మొత్తంగా 14,027 హెక్టార్లలో మొత్తం పులిగుండాల సంబంధించినటువంటి ప్రాంతం ఉంది. ఈ పులిగుండాల ప్రాంతాన్ని మొత్తం కూడా పర్యాటక ప్రాంతంగా ఈకో టూరిజం కింద అభివృద్ధి చేయాలని ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మనం చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కాలిబాటనే వెళ్ళాలి. ఏం చేయాలన్నా కూడా ఈ ప్రాంతంలోకి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. మొత్తం గుట్టలు, రాళ్ళు, రప్పలు, చెట్లు తప్ప మీకు కేకేస్తే వినిపించే మనుషులే కరువవుతారు. ఎటువైపు చూసినా పచ్చని ప్రకృతి. మొత్తంగా వెరిసి చూస్తే ఫారెస్ట్ సిబ్బంది తప్ప పర్యాటక ప్రాంతంగా వచ్చేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్దగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే ఈకో టూరిజం కింద ఇప్పటికే నిధులు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. అటు వన్యప్రాణులను, పశు సంపదతో పాటు పక్షుల విభిన్న జాతులకు సంబంధించినటువంటి పక్షులు ఈ నిలువైనటువంటి ప్రాంతంగా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే పులిగుండాల ఇప్పుడు పర్యాటకుల కేంద్రంగా మారుతుంది. కనకగిరి గుట్టపైన 60 అడుగుల ఎత్తులో జలపాతం ఉంటుంది. ఒక ముసలి పులి కనుజును వేటాడుతున్న క్రమంలో జలపాతం అడుగు భాగంలో నీరు లేని సమయంలో పులి అందులో పడి మరణిస్తుంది. దీంతో అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని పులిగుండాలుగా పిలుస్తున్నారు. ఇక్కడ రైతుల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 70 ఎకరాల కోసం పులిగుండాల ప్రాజెక్టును నిర్మించారు.
ఇదే ప్రాంతంలో నాచారం జలపాతం కూడా అందాలను ఒలికిస్తుంది. కాకతీయుల కాలంలో నిర్మించిన చారిత్రాత్మక కోటలు కనిపిస్తాయి. ఇది సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ప్రధాన ఆకర్షణ. ఇందులో 55 గుట్టలు ఉన్నాయి. ఇది బోటింగ్ కార్యకలాపాలకు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. పులిగుండాల ప్రాజెక్ట్ నుంచి పులిగుండం వరకు అనేక సహజ ప్రవాహాలను దాటిన తరువాత జలపాతం వస్తుంది. ఎత్తైన చెట్లు, రస్లింగ్ ఆకులు, వన్యప్రాణుల శబ్దాల మధ్య లీనమయ్యే అనుభవం, దాచిన ప్రవాహాలు, సుందరమైన దృశ్యాలు అడ్వెంచరస్ ట్రెక్కింగ్గా దర్శనమిస్తాయి. అందమైన దృశ్యాలు జలపాతాలు కాకుండా కాకతీయ రాజవంశం కాలంలో నిర్మించిన చారిత్రక కోట, కొన్ని పాత శిథిలాలు దర్శనము ఇస్తాయి. 7 కొండలు అంటే తిరుపతి, కానీ ఇక్కడ 55 కొండలు చూస్తున్నాం. కనకగిరి గుట్టలు ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కనకగిరి గుట్టలు దాదాపుగా 55 గుట్టలు ఇక్కడ ఉన్నాయి. మనం చూడొచ్చు విజువల్స్లో. ఎక్కడో విదేశాలలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతం లేక మనకి దృశ్యాల్లో 10 టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. మొత్తంగా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం మొత్తం కూడా దండకారణ్యంలాగా భావిస్తుంది. మొత్తం 55 గుట్టలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి. కనకగిరి గుట్టలు సముద్ర మట్టానికి దాదాపుగా 2574 మీటర్ల ఎత్తులో మనం ఉన్నాం ప్రస్తుతం. అయితే ఈ మొత్తం మనం చూడొచ్చు విజువల్స్ కింద నుంచి వచ్చిన విజువల్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 55 గుట్టలను దాటి పైన మనం ఉన్న మొత్తంగా ఈ కనకగిరి గుట్టలకు సంబంధించి ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా ఏకో టూరిజం పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధికి బాటలు వేసింది. దీంట్లో భాగంగానే ఇక్కడికి మనం చేరుకున్నాం. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి గుట్టల యొక్క ప్రాధాన్యత కూడా ఇక్కడ దాదాపు వన్యప్రాణులు కావచ్చు, అదేవిధంగా పక్షులు, అదేవిధంగా జంతువుకు సంబంధించి వీటితో పాటు కూడా మొక్కలు, చెట్లకు సంబంధించి కూడా పెద్ద సంపద ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా 10 టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నటువంటి ఈ కనకగిరి గుట్టల హిస్టరీ భవిష్యత్ తరానికి ఒక పాఠంగా ఉండాలని చెప్పేసి, భవిష్యత్ తరాలకి తెలుసుకునే విధంగా ఉండేలాగా అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. చండ్రుగొండ మండలంలో ప్రస్తుతం అడవులుగా ఉన్న ప్రాంతంలో కనకగిరి గుట్ట, అలాగే కోట ఉంది. ఈ కొండపైకి చేరుకొని చూస్తే అక్కడ కోట గోడలు, ద్వారాలు, 4 వైపులా వీరగల్లులు, పల్లెరాల బావి, ఏనుగుల బావి అని స్థానికంగా పిలిచే మానవ నిర్మిత బావులు కనిపిస్తాయి. 30 ఎకరాల విస్తీర్ణంలో 3 వరుసలుగా కోట గోడలను నిర్మించారు. అప్పట్లో బంగారం, వజ్ర వైడూర్యాలను కాకతీయుల రాజులు ఈ కోటలో భద్రపరిచేవారు. ఈ నిధి కోసం శత్రువులు పలుమార్లు ఈ కోటపై దాడికి వచ్చారు. కాకతీయుల కాలంలో నిర్మించిన హస్తాల వీరన్న వీరభద్ర శివాలయం ఆధ్యాత్మికతను చాటుకుంటుంది. ఈ గుడి చుట్టూ 4 వైపులా అస్త్రాలతో పాటు 16 చేతులతో 16 యుద్ధాలు కలిగిన రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ ప్రతి ఏటా మహాశివరాత్రి రోజు పూజలు, జాతర నిర్వహిస్తారు. ఇక నిత్యం నీరు ఉండే కొలను దర్శనమిస్తుంది. ఇక్కడ అతిపెద్ద లియోఫల్ట్ పేరుతో వాచ్ టవర్ను, సెల్ఫీ పాయింట్ను నిర్మించారు. ఈ వాచ్ టవర్ ఎక్కి వీక్షిస్తే పాల్వంచ పట్టణం కనిపిస్తుంది. దాని పక్కనే పల్లెర బావి ఉంది. ఇది ఒక చారిత్రాత్మకమైన పవిత్రమైన బావి. కొండపైన 539 మీటర్ల ఎత్తులో ఉన్న శాశ్వత నీటి వనరు. ఈ బావిలో మండు వేసవిలో కూడా సమృద్ధిగా నీరు ఉంటుంది. ఈ అడవిని రక్షిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఏ రంగమైనా సరే, ఏ పని అయినా సరే మగవాళ్ళతో పాటు సమానమే అంటున్నారు మహిళలు. దట్టమైన ఫారెస్ట్లో విధులు నిర్వహించాలంటే మగవాళ్ళకే భయం వేస్తుంది. అటువంటిది మహిళలు. ఈ ప్రాంతంలోనే గతంలో ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావుని గిరిజనులు పోడు భూముల విషయంలో హత్య చేశారు. అయినా వన్యప్రాణులు ఉన్నటువంటి ప్రాంతం, గిరిజనేతరులు గిరిజనుల పోడు సాగు చేసుకుంటున్న వారు దాడులు, వెరసి విధులు తాము ఏమీ తక్కువ కాదంటూ విధులు నిర్వహిస్తున్నారు మహిళలు. మనతో పాటు మాట్లాడేందుకు ఉన్నారు మేడం. ఎలా అనిపిస్తుంది ఫారెస్ట్ ఆఫీసర్గా దట్టమైన అటవీ ప్రాంతంలో విధులు నిర్వహించడం? చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం కొంచెం క్రిటికల్గా ప్రాబ్లంగా కూడా ఉంటుంది సమ్ టైమ్స్. బట్ మా డ్యూటీ, ప్రైమరీ డ్యూటీ ఇదే కాబట్టి, అడవిని రక్షించడం, వన్యప్రాణులను రక్షించడం కాబట్టి మేము చాలా ధైర్యంగానే చేస్తున్నాము. పై ఆఫీసర్స్ సపోర్ట్ తోటి మేము ముందుకెళ్తున్నాము, రక్షిస్తూ ముందుకెళ్తున్నాము. ఈ ప్రాంతంలో విధులు నిర్వహించడం, ఇటీవల కాలంలో ఫారెస్ట్ అధికారి హత్య, ఇవన్నీ చూశారు. ఎలా అనిపిస్తుంది ఈ ఘటనల అధికారులు వేధింపులు ఇవన్నీ? అధికారుల సైడ్ నుంచి అయితే వేధింపులు అనేవి మ్యాక్సిమం ఉండవు. లోకల్ సైడ్ నుంచి ఏమన్నా వచ్చింది అంటే ఎక్కడన్నా ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ నేను
ఫీల్డ్కి వెళితే ఈ ప్రాబ్లం ఎదురవుతుందని మా ఆఫీసర్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ ప్రాబ్లానికి ఏ సొల్యూషన్ చేయాలో దానికి అనుగుణంగా మమ్మల్ని తయారు చేసి ఇక్కడికి పంపుతారు. అడవికి వచ్చినాక మేము భయపడతాం ఆడపిల్లలు అనేది అయితే ఏముండదు. డి అంటే డి, అదే ప్రమాదం వస్తే మగవాళ్ళకైనా ఒకటే, ఆడవాళ్ళకైనా ఒకటే. లేనప్పుడు ఇప్పుడు జంతువు దాడి చేసింది అనుకోండి, జెంట్స్ మీద చేస్తుంది, లేడీస్ మీద చేస్తుంది. ఫీల్డ్కి వచ్చినాక భయపడే విషయం అయితే ఏముండదు. ఆఫీసర్ల సైడ్ నుంచి వేధింపులు అనేది అస్సలే ఉండవు. ఎందుకంటే మనం కరెక్ట్ చేస్తున్నప్పుడు మనకు వేధింపులు ఎక్కడి నుంచి వస్తాయి? మొత్తంగా చూసుకున్నట్లే ఫారెస్ట్ గతంలో జరిగినటువంటి దాడుల నేపథ్యంలో ఫారెస్ట్ సిబ్బంది అందరూ కూడా ఆయుధాలు ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఇక్కడ కూడా వెపన్స్ ఇచ్చిన పరిస్థితి అయితే లేదు. కానీ ఇప్పటి వరకు అయితే విధులు నిర్వహించడంలో తాము ఎవరికి కూడా తీసుకోని విధంగా విధులు నిర్వహిస్తున్నాం. పర్యావరణానితో పాటు అటవీని కాపాడుకోవడం తమ లక్ష్యంగా ఉంది. దీంట్లో మహిళలుగా తాము విధులు నిర్వహించడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని కూడా మహిళా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. కనకగిరి అడవులు వన్యప్రాణులకు ఆవాసంగా మారాయి. అడవి దట్టంగా ఉండడంతో వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. చిరుతపులితో పాటు రకరకాల వన్యప్రాణులు దర్శనమిస్తున్నాయి. గత 2-3 ఏళ్ల నుంచి వన్యప్రాణులకు ఇక్కడ అనుకూల వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు ఇక్కడ 14 చిరుతపులులు, 10 ఎలుగుబంట్లు ఉన్నాయి. అదేవిధంగా కనకగిరి కొండల్లో అరుదైన నీలి చేవుల కింగ్ ఫిషర్ కనిపించింది. మారేడుమిల్లి తర్వాత అరుదైన పక్షి ఇక్కడ కనిపించింది. ఇండియన్ పిట్ట తెలంగాణలో అక్కడక్కడ 2-3 ఉండగా ఇక్కడ 10 వరకు ఉన్నాయి. అరుదైన 65 పక్షి జాతులు, 5 క్షీరద జాతులు, 5 చేప జాతులను ఇక్కడ గుర్తించారు. బ్లూ ఇయర్డ్ కింగ్ ఫిషర్ను గుర్తించారు. తెలంగాణలో ఈ జాతికి సంబంధించిన మొట్టమొదటి పక్షిగా ఇక్కడ గుర్తించారు. ఈశాన్య భారతం, ఆగ్నేయ ఆసియాలో నివసించే ఫ్లమ్ హెడెడ్ పారకెట్ అనే చిలుకను గుర్తించారు. ఆసియా, ఆఫ్రికా అడవుల్లో నివసించే ఫ్రికా పక్షి, అనేక ద్వీపాల్లో సంచరించే మొనార్కిడే కుటుంబానికి చెందిన పారడైస్ పైక్యాచర్ పక్షులు కూడా కనిపించాయి. ఇక 40 రకాల సాధారణ పక్షులు ఉన్నాయి. బ్లాంక్ వింగ్, షైక్ రూసిన్, వడ్రంగి పిట్ట, వైట్ రఫ్ట్, మునియా బ్లూ థ్రోడైడ్, బ్లూ ఫియరచర్, బ్లాక్ రాంప్డ్ షామా ఉన్నాయి. ఈ ప్రాంత అధిక పక్షి వైవిధ్యం పక్షి వీక్షకులు, ప్రకృతి ఔత్సాహికులకు స్వర్గధామంగా ఉంటుంది. ఆనాడు ప్రతాపరుద్రుడు ఇక్కడ ఉండి ఇక్కడ మోటబావితో పాటు ఏనుగుల బావి, వీరభద్రుడు, చేతుల వీరభద్రుడు, ఇక్కడికి 4 బొడ్రాయిలు, ఇలా ఒక సాంస్కృతిక సాంప్రదాయాలను ఇక్కడ నెలకొల్పాడు. ఇప్పుడు ఈ సాంప్రదాయాలు భవిష్యత్ తరానికి అందించాలనే ఏకైక లక్ష్యంతో ఎకో టూరిజానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగానే ఇప్పటికే పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పర్యాటక ప్రాంతం ఖమ్మం జిల్లా చరిత్ర పుటల్లో ప్రథమ స్థానం నిలవాలనే ఏకైక లక్ష్యంతో ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం, నిధులు కేటాయించడంతో ఈ ప్రాంతం ఇప్పటికు రూపుదిద్దుకుంటుంది. భవిష్యత్ తరాలకు దీని యొక్క చరిత్ర తెలిసేందుకు శ్రీకారం చుట్టారు. ఇది కనగిరి గుట్టల్లో ఉన్నటువంటి రహస్యం. కనకగిరి కొండలపైకి సులువుగా వెళ్లేలా తిరుమల మాదిరి ఘాట్ రోడ్ నిర్మించడంతో పాటు గిరిజనుల్లో శిక్షణ పొందిన డ్రైవర్లను ఎంపిక చేసి జంగిల్ సఫారీ వాహనాలు సమకూర్చే పనిలో ఉన్నారు. పులిగుండాల వాటర్ ఫాల్స్ వద్దకు చేరుకునేందుకు ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లేలా గైడ్లను నియమిస్తూ ఉన్నారు. వ్యూ పాయింట్లు, జంగిల్ సఫారీ, విద్యార్థుల స్టడీ టూర్ల కోసం ఏర్పాట్లు చేస్తూనే వెదురు బొంగులతో గుడిసెల నిర్మాణం చేపడుతున్నారు. ట్రెక్కింగ్, సాధారణ నడకకు ఏర్పాట్లతో పర్యాటకులను ఆకట్టుకోవడమే కాక ఐటీడీఏ ద్వారా స్త్రీ శక్తి క్యాంటీన్లను సైతం ఏర్పాటు చేసి పర్యాటకులకు భోజన వసతి కల్పించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. పర్యాటకులు ఎవరూ ప్లాస్టిక్ వస్తువులు తీసుకురాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అవసరమైతే కొంత సొమ్ము డిపాజిట్ తీసుకొని గాజు బాటిళ్లు, వెదురు, ఇతర పర్యావరణ హిత వస్తువులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. పులిగుండాల్లో ఎకో టూరిజం పైన జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఖమ్మం జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అధికారులు ఆ దిశలో పనులు చేపట్టారు. మనతో మాట్లాడేందుకు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు, సార్ చెప్పండి, ఈకో టూరిజంకి సంబంధించిన పనులు ఎలా కొనసాగుతున్నాయి? మన దగ్గర ఖమ్మంలో అటువంటి చాలా స్పాట్స్ ఉన్నాయి. మదిరాలో ఉంది, కారేపల్లి వైపు ఉంది, సత్తుపల్లిలో ఉంది. కానీ అంత పెద్ద ఫారెస్ట్ ఒకటే ప్లేస్లో వేరే చోట్ల ఏం లేదు.
ఇక్కడ ఒక్కటే ప్లేస్లో కనకగిరి గుట్ల దాదాపు 35,000 ఏకర్స్లో చాలా పెద్ద అటవీ అండ్ ఇక్కడ పెద్దగా నష్టం కూడా ఏం కాలేదు. కాబట్టి ఇక్కడ మనము ట్రెక్కింగ్, బోటింగ్, క్యాంపింగ్ అటువంటి యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నాము. అంటే కనకగిరి గుట్టలకు సంబంధించి ఇప్పటికే పర్యాటకులు చాలా తక్కువ మంది వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పర్యాటకులు వచ్చేందుకు ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు? ఇప్పటివరకు మనము పబ్లిక్ కోసం ఓపెన్ చేయలేము. సో దానికోసం ఫస్ట్ సర్వే చేస్తున్నాము. ఇది అంతా సర్వే అయిపోయిన తర్వాత మనకి టోటల్ వైల్డ్ లైఫ్, ఫ్లోరా, ఫౌనా ఏముంది అదే తెలిసిపోతుంది. అది చేసిన తర్వాత కంప్లీట్ తెలంగాణ రాష్ట్రంలో మనము పెద్దగా పబ్లిసిటీ చేస్తాము. వెబ్సైట్ ఆల్రెడీగా లాస్ట్ నెల మనము ఓపెన్ చేసాము. దాని ద్వారా ఆన్లైన్ బుకింగ్ అండ్ దాంతోపాటు అన్ని డిపార్ట్మెంట్స్తో కలిసి టూరిజం డిపార్ట్మెంట్ ప్లస్ మనకి ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి బ్రహ్మాండంగా ప్రమోషన్ చేస్తాము. గుండాలో ఎలాంటి జంతువులు కావచ్చు, పక్షులు ఎలాంటివి ఉన్నాయి, దానికి ప్రాముఖ్యత? మన దగ్గర ఇప్పటివరకు 120 స్పీషీస్ బర్డ్ రికార్డ్ అయింది. అండ్ అంతా బర్డ్స్ మన జిల్లాలో వేరే చోట్ల ఇక్కడ రికార్డ్ కాలేదు. నిన్న మొన్న బ్లూ ఇయర్డ్ కింగ్ ఫిషర్ కూడా రికార్డ్ అయింది. అది చాలా రియర్ బర్డ్, తెలంగాణలో ఫస్ట్ టైం రికార్డ్ అయింది. సో ఇక్కడ రెగ్యులర్, నార్మల్ వన్యప్రాణులు అన్నీ ఉన్నాయి. దాంతోపాటు కొన్ని రేర్ ఎండేంజర్డ్ స్పీషీస్ కూడా ఉంది. ఓవరాల్గా పర్యాటకులకు సంబంధించి ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం? మనము అదే ప్లాన్ చేస్తున్నాము కి ఇది దాదాపు ఇక్కడ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్, క్యాంపింగ్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీగా లాస్ట్ 2 months నుంచి నడుస్తుంది. సో ఇక్కడ నార్మల్ బండి రాదు. సో అటువంటి సఫారీ బండి కోసం ప్రపోజల్ పెడుతున్నాము. అదే బండిలో టూరిస్ట్కి తీసుకొని వస్తాము. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే పర్యాటక ప్రాంతంగా కనగిరి గుట్టలు కావచ్చు, పెద్ద పులిగుండాలకు సంబంధించిన ప్రాంతాల్లో ఇప్పటికే అభివృద్ధి పనులు చేపట్టామని పర్యాటకులు అందరికీ అందుబాటులో తెచ్చేందుకు చర్యలు చేపడతారని మన ఫారెస్ట్ ఆఫీసర్ చెప్తున్నారు. పులిగుండాల ప్రాజెక్టులో పర్యాటకుల కోసం ట్రెక్కింగ్, సఫారీ, బోటింగ్ అందుబాటులోకి తీసుకురావడమే కాక రాత్రి బస కోసం పర్యాటక శాఖ ద్వారా కాటేజీలు నిర్మించనున్నారు. సోలార్ ప్లాంట్లతో విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నామని, ప్రకృతి ఒడిలో సేద తీరే అవకాశం పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొని రానున్నారు. ప్రాంతంగా ఖమ్మం అంటే పాలేరు నుంచి మొత్తం ప్రాంతాన్ని భద్రాచలం వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా పాలేరుగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం కోసం ఇప్పటికే అధికారులు అటు ప్రభుత్వం ప్రతిపాదనలు తయారు చేసింది. పులిగుండాల అనేది చాలా ప్రధానంగా ఈ పులిగుండాలకు సంబంధించి కూడా నిధుల కేటాయింపుతో పాటు అభివృద్ధి లక్ష్యంగా పర్యాటక ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అధికారులు మాత్రం పూర్తిగా కంకణబద్దులై ఉన్నారు. దీనికి సంబంధించిన అమాత్యులు కూడా అదే స్థాయిలో కూడా పనులు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది పులిగుండాల్లో ఉన్నటువంటి ప్రస్తుత